మూలం స్త్రీ. సంసార సాగరంలో స్త్రీ ఎంతో సహనాన్ని వహిస్తుంది. కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నం గ్రామంలో ఫెయిత్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధినేత మరియు హ్యూమన్ రైట్స్ కాకినాడ జిల్లా మహిళా అధ్యక్షురాలు బూరా కృష్ణవేణి ఆధ్వర్యంలో మండల మరియు గ్రామంలో గల వ్యవస్థలలో పనిచేస్తున్న హెల్త్, అంగన్వాడీ ఇలా అనేక వ్యవస్థలలో పనిచేస్తున్న సుమారు 100 మంది మహిళలతో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన పలువురు వ్యక్తులు మాట్లాడుతూ సమాజంలో స్త్రీ యొక్క పాత్ర ఎంతైనా ఉందని, ఎంతో ఓర్పు, సహనంతో సంసార సాగరాన్ని నడపగలిగే శక్తి స్త్రీకి మాత్రమే ఉందని, ఆడది లేని ఇల్లు సంసార సాగరం ఈదడం చాలా కష్టంగా ఉంటుందని, ఇంట్లో పిల్లలను, భర్తను మంచి మార్గంలో నడిపించే శక్తిగా స్త్రీ ప్రముఖ పాత్ర వహిస్తుందని అన్నారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అనంతరం ఆయా శాఖలలో పనిచేస్తున్న మహిళా మనులకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా సత్కరించారు. సమావేశానికి వచ్చిన మహిళా మనులు అందరికీ జాకెట్ ముక్కలు పంపిణీ చేశారు. భారత మాతగా ట్రాన్స్జెండర్ భార్గవి హిజ్రా కమ్యూనిటీ సంఘ అధ్యక్షురాలు దేవిశ్రీ నాయక్ వాడు మాట్లాడుతూ మమ్మల్ని ఆడవారిగా గుర్తించి ఈ సమావేశానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపి అక్కడికి వచ్చిన నాయకులకు, అధికారులకు హిజ్రాల యొక్క స్థితిగతులు, సమాజంలో వారు పడుతున్న ఇబ్బందులను మహిళా దినోత్సవం సందర్భంగా తెలియజేశారు. ఇంకా మాలో చాలా మందికి గుర్తింపు కార్డులు, రేషన్ కార్డులు లేకుండా చాలా మంది ఉన్నారని, వారందరినీ గుర్తించి ఇక్కడికి వచ్చిన నాయకులకు, అధికారులకు సమాజంలో మాకు సముచిత స్థానం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సత్యదేవ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఘంటసాల వెంకట్, రిటైర్డ్ టీచర్ వైఎస్ కుమార్ బాబు, ఎడ్ల బంగారు బుజ్జి, అబ్బాయి, పెంజ్యాల సూర్యనారాయణ, తెరిసా, ఏఎన్ఎం శ్రీదేవి, వెలుగు సిసి సత్యవేణి, ఎడ్ల జయలక్ష్మి, సంధ్య, సింహాచలం, గ్రంథి అనురాధ, గింజల రాధ, బీసీ పాయింట్ లక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు వీరలక్ష్మి, నాగమణి సుజాత, ఆశా వర్కర్ల కవిత డోక్రా, యామినేటర్స్, హిజ్రా కమ్యూనిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నన్ను మాట్లాడమన్నారు కానీ నేను కాలేజీలో ప్రిన్సిపాల్ని, పాఠాలు చెప్పడం నాకు అలవాటు. ఇలాంటి కృష్ణవేణి గారు, తర్వాత కుమార్ గారు, తర్వాత సూర్యనారాయణ గారు అంతా పెద్ద పెద్దలందరూ మాట్లాడిన తర్వాత మాట్లాడడం ఎంత కష్టమో తెలుస్తుంది. అందులోని మహిళల గురించి మాట్లాడాలి అంటే ఒక డేర్ కావాలి, చాలా ధైర్యం కావాలి. ఎందువల్ల చెప్పారు ఆకాశం అంత విశాలంగా ఉంటారని. సో వర్ణించడం చాలా కష్టం. కనుక మీ అందరికీ శుభాకాంక్షలు మాత్రమే తెలియజేయగలను. సహనానికి మారు పేరు మహిళ అంటారు. దానికి ప్రతీకగా కృష్ణవేణి గారు ఏం చేశారంటే ఒక చిన్న గుర్తింపు, అంటే మీకు గుర్తుపట్టడం వీలైన ఒక మహిళని ఇక్కడ పెట్టారు. ఆమె భరతమాత. భరతమాత భూదేవి చాలా ఓర్పు, సహనం ఉంది, మనందరినీ భరిస్తుంది. ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా భరతమాతగానే ఉంటుంది, ఎంతో సహనంగా. అలాగే ఇక్కడ ఉన్న భరతమాత కూడా పాపం నేను చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను, కిరీటం చాలా ఇబ్బంది పెడుతుంది, మేకప్ చాలా ఇబ్బంది పెడుతుంది. ఎన్ని ఉన్నా అసలు ఇక్కడ కదిలేరా? ఏం కదలేదు. ముందుగా ఆమెకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మహిళ ఎంత గొప్పది అంటే మగవాళ్ళు కూడా మహిళగా మారడానికి ఆసక్తి చూపుతున్నారంటే మన నాయక్ గారిని ఆదర్శంగా తీసుకుని చాలామంది మహిళలుగా మారడానికి, సంపూర్ణ మహిళలుగా మారడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. అంటే అంత గొప్పదనమాట. లేడీస్ చాలా తక్కువ జంటగా మారలేరు, చాలా కష్టం. కానీ సహనం అది చూసి, ఇంత గొప్పతనం చూసి వాళ్ళు లేడీగా మారాలంటే చాలా జన్మ సరిపోదు అన్నమాట. నీళ్ళ జెండ మధ్యన మండుచున్న సూర్యుడు దళిత గైక సంగమున కదలమన్నాడు.
కలిసి నడిసి ప్రగతి వైపు నడవమన్నారు. ఆదరసపు బాటలోన మన పూలే రామస్వామి పెరియాల సిద్ధాంతం. అది రేపులు కదిరేపులు ఇక మెదట చల్లవని కొమ్ములు పోయే స్త్రీలంతా కూటమిగా కదలండి సై నీళ్ళ జెండ మధ్యన వండుచు. మరియు ఓటు హక్కు కోసం మహిళలు చేసిన పోరాటాల నుండి ఇది ఉద్భవించింది. ఏది ఉద్భవించింది? మహిళా దినోత్సవం అనేది ఉద్భవించింది. మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణాలు సమానత్వము మరియు హక్కులు. మనం ఎందుకు ఇలా కూర్చొని జరుపుకుంటున్నామంటే నాకు హక్కులు రావాలనో లేకపోతే నేనేదో ఎలక్షన్లో పోటీ చేసి మీరు అందరు నాకు ఓటేసి గెలిపిస్తారన్న ఉద్దేశంతో కాదు. మహిళా దినోత్సవం అనేది మీ అందరికీ తెలియాలి. అసలు మహిళలకు ఉండే హక్కులు ఏంటో మనము నేర్చుకోవాలి. మానవులకు మన సమానత్వం అంటే మగవారికి ఆడవారికి మధ్య ఉండే సమానత్వాన్ని మనము తెలుసుకోవాలి. మనం కనీసం 18 సంవత్సరాలు, ఇంతకు ముందు అయితే 17, 18 వస్తే అలా చేసేవారు. ఇప్పుడు 14, 15. ఎంత ప్రపంచం ముందుకు వెళ్తున్నా సరే మనం మాత్రం ఇంకా వెనకబడే ఉండిపోయాం. మాతృమరణాలు జరుగుతున్నాయి, శిశు మరణాలు జరుగుతున్నాయి. మాతృమరణం అంటే అది ఒక్కళ్ళతోటే పోదండి, కుటుంబం అంతా అక్కడితో అయిపోయినట్టే. అతనికి భర్తకి ఇంకో భార్య రావచ్చేమో, తల్లికి కన్నతల్లి రాదు, ఆ ప్రేమ దక్కదు. మన పిల్లలు భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. తోటి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ మన పిల్లని మాత్రం 16, 17కే పెళ్లి చేసి వాళ్ళని ఒక ఇంటికి పంపించి అక్కడ లైఫ్ తోమడం, ఉతకడం, సంసారం, పిల్లలు వాళ్ళ ఏజ్కి తగ్గట్టు మనం వాళ్ళని కేర్ చేయడం లేదు. మనం అన్నిటిలోని ఎంచి మంచివి అని ఎంచి అన్నీ చేస్తున్నాం. కానీ పెళ్లి విషయంలో మాత్రం అయిపోవాలి. మీరు చూడండి,